ఆహా, మన గుంటూరులో వేడి వేడి బొబ్బట్లు తిన్నారంటే కరిగిపోవాల్సిందే. అది కూడా నేతి బొబ్బట్లు అండి బాబు. ఇంకా కోవాతో చేసిన బొబ్బట్లు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మరి టేస్ట్ చేయాలనుకుంటారా? అయితే వచ్చేసేయండి సాంప్రదాయ స్వయం గృహ ఫుడ్స్ కి. ఇక్కడ హనీ అండ్ గీ తో స్పెషల్ ఐటమ్ ఒకటి ఉంది, అదేనండి మోతిచూర్ లడ్డు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చెక్కల్లో ఇన్ని రకాలు ఉన్నాయా? మసాలా చెక్కలంట, పాలకూర సగ్గుబియ్యం చెక్కలంట, రాగి సగ్గుబియ్యం చెక్కలంట, ఇంకా బీట్రూట్ చెక్కలు, చిట్టి చెక్కలు, సగ్గుబియ్యంతో చేసిన చెక్కలు, ఇలా చాలా ఉంటాయి. ఆనియన్ పూస, పొటాటో పూస, స్వచ్ఛమైన సాంప్రదాయ పిండి వంటలు ఆర్డర్లపై సప్లై కూడా చేస్తారు. ఇంకా స్వీట్స్ లో అయితే చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాల్సిందే, అంత బాగుంటాయి ఇక్కడ స్వీట్స్. కాజు బటర్ స్కాచ్ టిక్కా, నట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్ హల్వా, ఇంకా కాజు చాక్లెట్ చిప్స్, పన్నీర్ జిలేబీ, ఇంకా నేతితో చేసిన అరిసెలు, కోవా జాంగ్రీలు, ఇంకా బొబ్బట్లు అయితే ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు ఫ్రెష్ స్టాక్ వస్తుందండి. ఎంతో హైజీన్ గా చేస్తారనమాట. అసలు నా మాటల్లో కన్నా మీరు వెళ్ళి ఒక్క స్వీట్ ని టేస్ట్ చేయండి, నిజంగా చాలా బాగుంది నందిని అంటారు. మరి సాంప్రదాయ పిండి వంటలు టేస్ట్ చేయాలి అంటే మన సాంప్రదాయ స్వయం గృహ ఫుడ్స్ కి రావాల్సిందే. అడ్రస్ వచ్చేసి కొరిటిపాడు అన్నమాట. కొరిటిపాడు మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. క్రాంతి పచ్చళ్ళు ఆపోజిట్ లోనే ఉంటుంది. నాయుడుపేట 4th లైన్ లోనే ఉంటుంది అనమాట. మరి ఎవరితో కలిసి టేస్ట్ చేయాలనుకుంటున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి.